తరహాలో ఖమ్మం ఇతరితర వరద బాధితులకు తక్షణ సాయం కింద 10,000 రూపాయలు రాష్ట్ర సర్కార్ ఇచ్చేందుకు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే డాక్యుమెంట్స్ ఎవరైతే ఇళ్లలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఇక సర్టిఫికేట్స్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు లాంటి ఏవైతే ఐడి ప్రూఫ్లు ఉంటాయో ఐడి ప్రూఫ్లకు కూడా ప్రత్యేకంగా వాటిని వాళ్ళకు ఇచ్చే విధంగా వాటి కొన్ని విధి విధానాలను ఇప్పటికే రాష్ట్ర సర్కార్ రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. రామ్దాస్, ఓవరాల్గా వరద మాత్రము బీభత్సాన్ని సృష్టించింది. ఖమ్మం ఇక వరంగల్ లాంటి ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఒక కొంత అలజడిని క్రియేట్ చేసింది. ఎక్కడికక్కడ ఇక సామాన్యుల జీవితాల్లో కొంత చేదు అనుభవాన్ని అయితే నిన్న మొన్నటి నుంచి పడుతున్నటువంటి వరద బీభత్సం అయితే సృష్టించినటువంటి పరిస్థితి. రామ్దాస్, శ్రీశైలం అంటే వరద బాధితులకు నిజంగా ఎంత చేసినా తక్కువే. వాళ్ళకు జరిగిన నష్టానికి సంబంధించి నిజంగా హృదయ విదారక దృశ్యాలు మనం చూసాం. ఇప్పటికీ ఇళ్లల్లో బురద పేరుకుపోయి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కట్టు బట్ట, తినడానికి తిండి గింజలు, విద్యార్థులు దాచుకున్న సర్టిఫికేట్లు ఒకటి కాదు పూర్తిగా సర్వనాశనం అయిపోయి పూర్తిగా సర్వం కోల్పోయిన పరిస్థితి. మున్నేరు పూర్తిగా కన్నీరు మిగిల్చింది ఖమ్మం వాసుల్ని. రైట్, అయితే ఇక్కడ రేవంత్ సర్కార్ ప్రధానంగా ఖమ్మం పైన ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు మంత్రులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆర్థిక సహాయం తీసుకురావడంలో నిజంగా రేవంత్ సర్కార్ కొంత ఖమ్మంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చా? ఎగ్జాక్ట్లీగా, ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా అటు ఏపీ ఇటు తెలంగాణలో వర్షాలను ఒక్కసారిగా మనము అంచనా వేసినట్టయితే వర్షాలు ఎక్కువ మొత్తంలో తెలంగాణలో మాత్రం ఖమ్మం, వరంగల్ ఇతరితర ప్రాంతాల్లో మాత్రమే పడింది. ఈసారి కొంత హైదరాబాదు వరద నుంచి తప్పించుకుందని కూడా చెప్పుకోవచ్చు. మరి మునుముందు ఇంకా ఇప్పటికే వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గలేవు, మళ్ళీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది, వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు గ్రేటర్ హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ లాంటి కొన్ని జలాశయాలు నిండు కుండలా మారినాయి. అయినప్పటికీ కొంత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం వర్షం చాలా తక్కువగా నమోదైనట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఖమ్మంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. వరంగల్, ఖమ్మంలో అక్కడ వరద బీభత్సాన్ని సృష్టించింది. అక్కడటువంటి గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. గ్రామాలే ఇక రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్, రాష్ట్ర సర్కార్ ప్రధానంగా ఖమ్మం బాధితుల మీద కొంత ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. ఇప్పటికే అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, ఇక ఇవాళ బీజేపీ నేతలు బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా ఈటెల రాజేందర్ లాంటి కొంతమంది ముఖ్య నేతలు, కేంద్ర మంత్రులు కూడా ఇవాళ ఖమ్మం బయలుదేరుతున్నారు. ఖమ్మం ఒకరు, మహబూబాబాద్ ఒకరు వాళ్ళు బయలుదేరుతూ అక్కడటువంటి అంచనాను వేస్తూ ఉన్నారు. ఇంత స్థాయిలో నష్టం జరిగింది, ఈ నష్టాన్ని కేంద్రం ముందు ఎలా పెట్టాలి అనేటువంటి ఒక అంచనా వేయడానికి కూడా ఇవాళ బీజేపీ నాయకులు ఖమ్మం బయలుదేరుతున్నారు. మొన్న ప్రతిపక్ష నేతలైనటువంటి హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లాంటి ప్రతిపక్ష నేతలు సైతం ఇక ఖమ్మం వెళ్ళి పర్యటించారు. అంతకుముందే అధికార పార్టీ నేతలు, మంత్రులంతా కూడా ఖమ్మంలో ఒక రకమైనటువంటి అంచనాకు వచ్చి కేంద్రం నుంచి తక్షణ సహాయం కింద 2,000 రూపాయలు, 2,000 కోట్ల రూపాయలు ఇంటికి సంబంధించి బాధితుల లిస్టు కూడా ప్రిపేర్ అయింది, సర్వే పూర్తయిందంటూ మంత్రి తుమ్మల చెప్తున్నారు. అలాగే దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కూడా తిరిగి కట్టిస్తామంటూ హామీ ఇస్తున్నారు. సో ఈ ప్రస్తుతానికి ఈ 10,000 ఆర్థిక సాయానికి సంబంధించి ఆ లిస్ట్ అంతా ప్రిపేర్ అయిందా? అయితే కనుక ఎప్పటి నుంచి ఆ 10,000 పంపకం ఉండబోతుంది? అంటే మనకున్నటువంటి సమాచారము రేపటి నుంచో మాపటి నుంచో ఖచ్చితంగా వారి ఖాతాలోకి 10,000 రూపాయలు జమ అవుతాయనేటువంటి మాట, స్టేట్మెంట్ ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఎవరైతే ఇల్లును కోల్పోయారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళకి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మేము నిర్మించి ఇస్తామనేటువంటి మాటలు కూడా రాష్ట్ర సర్కార్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక తక్షణ సహాయం 10,000 రూపాయలు అయితే వారి యొక్క జాబితాను సిద్ధం చేస్తాం. ప్రతి ఒక్కరికి ఎవరైతే బాధితులు ఉంటారో బాధితుల ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం కింద అయితే 10,000 వాళ్ళ ఖాతాలో జమ చేస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. రామ్దాస్, ఇప్పటికే రాష్ట్ర సర్కార్కు తోడుగా సినీ ప్రముఖులు, కొంతమంది వ్యాపారవేత్తలు కూడా, బడాబాబులు సైతం సామాన్యులకు అండగా, వరద బాధితులకు అండగా ఇక ఇప్పటికే కొంత డొనేట్ చేస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్కు. అటు ప్రభాస్ కావచ్చు, ఇటు మహేష్ బాబు, ఇక జూనియర్ ఎన్టీఆర్ లాంటి సీనియర్ నాయకులు, ఇక తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది హీరోయిన్లు, అనన్య లాంటి కొంతమంది హీరోయిన్లు సైతం వాళ్ళకు తోచినంత ఆర్థిక సాయం వాళ్ళు చేస్తూ వరద బాధితులకు బాసటగా రేవంత్ సర్కార్కు అండగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వరద బాధితుల్ని, ఆ యొక్క వరద బాధితులు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అభివృద్ధి దిశగా తీసుకొస్తాం, వాళ్ళకు తక్షణ ఆర్థిక సాయం చేస్తాం, వాళ్ళకు అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రస్తుతానికి రేవంత్ సర్కార్
తక్షణ సహాయం కింద కుటుంబానికి 10,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించబోతుంది. ఆర్థిక సహాయం అంటే వాస్తవానికి కొంతమంది నేను కామెంట్స్లో చూస్తున్నాను, ఇది భారీ సహాయమా, అసలు ఇది సహాయమేనా అంటున్నారు. ఎవరు లక్షలు ఇవ్వరు. అంటే ప్రభుత్వం ఏ ఏ ఏ వరద బాధిత కుటుంబానికి కానీ ఎవరికి కానీ లక్షలు నెట్ క్యాష్ ఇవ్వరు. ఆర్థిక సహాయం వీలైనంత తక్షణ సహాయం కింద ఇస్తారు. అంత మాత్రం అమౌంటే ఇస్తారు. గ్రేటర్ హైదరాబాద్లో కూడా అంతే జరిగింది. గ్రేటర్ హైదరాబాద్లో కూడా 10,000 కదా ఇచ్చింది. సో ఆ రకంగా అదే ఫార్ములాని ఇక్కడ పాటించబోతున్నారు. తక్షణ సహాయం కింద అత్యవసరానికి తిండి గింజలకో పాలకో నీళ్ళకో అవసరం పడతాయి కాబట్టి 10,000 ఆర్థిక సహాయం అంతే, లక్షల్లో ఇవ్వరు. ప్రతి కుటుంబానికి లక్షలు ఇవ్వాలంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉంటుందా ఉండదా ఇది కూడా చూసుకోవాలి. సో అది ఆ రకంగా ప్రస్తుతానికి తక్షణ సహాయం కింద 10,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటున్నారు ప్రభుత్వం నిజంగా ఒక రకంగా వీళ్ళంత తొందరగా చొరవ తీసుకున్నట్టే ఈ విషయంలో. వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే, వాస్తవమే, కాదనలేం. ఇల్లు పూర్తిగా కూడు గుడ్డ అన్నీ కోల్పోయారు. వాళ్ళ బాధ శత్రువు కూడా రావద్దు, శత్రువు కూడా రావద్దు ఇలాంటి కష్టం, వర్ణనాతీతం వాళ్ళ బాధ. ఖమ్మంలోని కొన్ని కాలనీలు చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే పూర్తిగా బురద, పాములు, తేళ్ళు, అంటువ్యాధులు, విషజ్వరాలు. ఇప్పుడేంటి అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. వరద ఒకెత్తి అయితే తర్వాత జరిగేది ఒకెత్తి పరిణామాలు, దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.